హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చూపించబోయే వీడియోలో హౌ టు బికమ్ ఏ హ్యాకర్ అంటే హ్యాకర్ కావాలి అంటే ఏం చేయాలి. సో చాలా మందికి హ్యాకింగ్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కాకపోతే వాళ్ళకి ఏంటంటే తెలియదు. సో ఎలా స్టార్ట్ చేయాలి, వాటికి ఏం రావాలి, వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉండదన్నమాట. సో ఇప్పుడు నేను మీకు సో ఎలా స్టార్ట్ చేయాలి అనేది బేసిక్ కాన్సెప్ట్ దగ్గర నుంచి చెప్తాను. సో ఇన్ కేస్ మీకు ఈ హ్యాకింగ్ అనేది కూడా పూర్తి ఐడియా కనుక లేకుండా ఉంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేసి లాస్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇంకో వీడియో వస్తుందండి హ్యాకింగ్ గురించి ఇంట్రడక్షన్. సో అది మీరు తెలుసుకొని మళ్ళీ ఈ వీడియోలోకి వచ్చేసి దీని ప్రాసెస్ కంటిన్యూ చేసుకోండి. సో మనకి ఈ హ్యాకింగ్ అనేది సో ఎలా స్టార్ట్ చేయాలి అంటే మనకి ల్యాప్టాప్ లేదా సిస్టమ్ ఉంటే సరిపోతుందండి. సో దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అట్లీస్ట్ దానికి ఒక 8 GB ర్యామ్ లేదా 12 GB ర్యామ్ ఉన్నా సరిపోతుంది. i5 ప్రాసెసర్ అయి ఉండాలి. దానికి వర్చువల్ బాక్స్ లేదా VMware అనే వర్చువల్ మిషన్ సాఫ్ట్వేర్ కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఓఎస్ వేసినప్పుడు ఒక్కోసారి హార్డ్ డిస్క్ కూడా పోతూ ఉంటుంది. సో వర్చువల్ బాక్స్ లేదా VMware అనేది కంపల్సరీ. ఇన్ కేస్ మీకు దాని గురించి తెలియకపోతే కనుక నా ఛానల్లోనే ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే ఒక వీడియో అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఖచ్చితంగా కావాల్సింది హ్యాకింగ్ ఓఎస్ కావాలి. ఈ హ్యాకింగ్ ఓఎస్ అసలు ఎలా దొరుకుతుంది, ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా నేను నా ఛానల్లో పెట్టాను. సో మీరు ఈ వీడియో చూసినట్టయితే నా దాంట్లోనే టాప్ 10 బెస్ట్ హ్యాకింగ్ ఓఎస్లని పెట్టున్నాను. సో దానిలో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ ఓఎస్ ఎలా డౌన్లోడ్ చేయాలి కూడా ఒక వీడియో పెట్టున్నాను. సో ఇంకొకటి ఏంటంటే మనకి హ్యాకింగ్ అనేది ఓన్లీ కంప్యూటర్స్ మాత్రమే చేస్తారు అలా ఏముండదండి. ఎందుకంటే నెట్వర్క్ ఉన్న ప్రతి చోట దేన్నైనా మనం హ్యాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీస్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు కెమెరాస్ హ్యాక్ చేస్తుంటారు, డోర్లు ఓపెన్ చేస్తుంటారు, పాస్వర్డ్స్, లాకర్స్, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా కూడా మనం వాటన్నిటిని వాళ్ళు హ్యాక్ చేసడం మనకి మూవీస్లో చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి అది ఎలా వీలవుతుందంటే దానికి కంపల్సరీగా నెట్వర్క్తో లింక్ ఉంటుంది సో కాబట్టి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం ఇది నేర్చుకోవడానికి నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. అలా అని మనం డిసప్పాయింట్ అయిపోకూడదు. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా మనం లాజిక్స్ అనేవి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ హ్యాకింగ్కి ప్రోగ్రామింగ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే హ్యాక్ చేయడానికి అంటే ఈ హ్యాకింగ్ ఓఎస్ని వాడటానికి లైనక్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ లైనక్స్ని యూజ్ చేసుకొని మనం కొన్ని కోడ్స్ రాయాల్సి ఉంటుంది. సో దాంట్లో మనకి ఎక్కువగా యూజ్ అయ్యే లాంగ్వేజెస్ ఏంటంటే వెబ్ డిజైనింగ్, డెవలపింగ్, HTML, CSS, జావా స్క్రిప్ట్, PHP, MySQL. ఇంకా కంప్యూటర్ ప్రోగ్రామ్స్కి వస్తే బ్యాచ్, C++, పైథాన్, విజువల్ బేసిక్స్ అంటే విజువల్ స్టూడియో అని కూడా అంటారు. సో మనం దీంట్లో ప్రోగ్రామింగ్ రాయటం ద్వారా కూడా మనం ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి మనం హ్యాకింగ్ అనేది చేయొచ్చు. సో ఇది బేసిక్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తర్వాత మీరు ఇంకా ఏమన్నా నేర్చుకోగలిగినా, ఇంకా నేర్చుకున్నా కూడా అది మీకు చాలా ఉపయోగపడుతుంది. మస్ట్ అండ్ షుడ్గా కాదు, మనకి కావాల్సింది ఏంటంటే లైనక్స్ మీద కొంచెం ఐడియా ఉండాలి. సో లైనక్స్ అనేది కొంచెం నేర్చుకుంటే బెటర్. ఆ టెర్మినల్స్ ఎలా యూజ్ చేస్తారు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం కుదిరినంత వరకు లాంగ్వేజెస్ మీద ఎక్కువ గ్రిప్ అనేది తెచ్చుకుంటే అది మీకు హ్యాకింగ్ అనేది అంత ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ప్రోగ్రామింగ్ ఒకవేళ మీ ఎవరికి రాకపోతే స్టార్ట్ చేయండి. చిన్న చిన్న వాటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్. ఈ నెట్వర్కింగ్లో
ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే విండోస్, లైనక్స్ ఓఎస్ల మీద కొంచెం ఐడియా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వర్చువల్ బాక్స్ లేదా VMware మీద ఒక ఐడియా ఉండాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి, సో ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది, దీనికి IP అడ్రస్ ఎలా జనరేట్ చేయాలి, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్గా ఈ హ్యాకింగ్కి యూజ్ అయ్యే ఈ నెట్వర్కింగ్ సంబంధించిన ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే TCP, సబ్నెట్స్, IP అడ్రసెస్, OSI మాడ్యూల్, LAN, WAN, స్విచ్ ఫంక్షన్స్, రౌటర్స్, ఫైర్ వాల్స్, యాక్సెస్ పాయింట్స్, DNS, DHCP, NSMP, ఇలా ఒకటి చాలా ఉన్నాయి. ఈ నెట్వర్క్ని ఎలా రన్ చేస్తాయి, మనకి అవతల వాళ్ళ నెట్వర్క్ యాక్సెస్ ఎలా తీసుకోవచ్చు, లేదా వాళ్ళ ఫైర్ వాల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేవి ఒక ఐడియా వస్తుంది. సో ఇవన్నీ మీకు కవర్ అవ్వాలి అంటే N+ అనే కోర్స్ ఉంటుందండి నెట్వర్కింగ్లో. సో మీరు ఆ N+ అనే కోర్స్ కనుక చేయగలిగితే సో మీకు మ్యాక్సిమం నెట్వర్క్ మీద చాలా గ్రిప్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు బయటికి వెళ్ళి నేర్చుకోలేకపోతే మనకి గూగుల్లో ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతిదీ నెట్వర్క్ మీదే బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి నెట్వర్క్ మీద ఒక ఐడియా ఉంటే చాలా బెటర్. సో నెట్వర్కింగ్ తర్వాత ఇంకొకటి అవసరమైన విషయం ఏంటంటే హార్డ్వేర్ మీద కూడా మనకి గ్రిప్ ఉండాలి. ఎందుకంటే అవతల వాళ్ళవి హై టెక్నాలజీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పక్క వాళ్ళది ఏదన్నా హై టెక్నాలజీ కెమెరా, దాన్ని హ్యాక్ చేయాలి. సో దాన్ని హ్యాక్ చేయాలి అంటే మీరు ఆ కెమెరా గురించి మీకు పూర్తిగా అవగాహన ఉండాలి. సో మార్కెట్లోకి ఏవి లేటెస్ట్గా వచ్చినా వాటి గురించి తెలుసుకొని ఉంటే మనకి హ్యాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని అట్లీస్ట్ హార్డ్వేర్ ఐడియా ఉండాలి, అలాగే న్యూ అప్డేట్స్ టెక్నాలజీ మీద గ్రిప్ ఉండాలి. సో ఇన్ కేస్ మీకు అది ప్రతిసారి మీకు గూగుల్లో చూసుకోవాలి అట్లా ఇబ్బంది అయితే మీరు కొన్ని బ్లాగ్స్ ఉన్నాయండి. సో మీరు ఆ బ్లాగ్స్ ఓపెన్ చేసుకొని దాంట్లో సబ్స్క్రైబ్ అయినప్పుడు మీకు డైలీ మెయిల్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇంత డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రోగ్రామింగ్స్ అని, నెట్వర్క్ అని, హార్డ్వేర్ అని. సో ఈ మూడింటిలో ఫస్ట్ తీసుకుందాం. ఈ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ హ్యాకింగ్కి ఎలా ఉపయోగపడుతుంది అండ్ మీ హ్యాకింగ్ ల్యాబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి, మీకు ఏమేమి అవసరం అవుతాయి అనేది మొత్తం నేను నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కింద కామెంట్ రూమ్లో నాకు తెలియచేయండి. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.